500 సంవత్సరాల క్రితం ఆంధ్రదేశంలో కృష్ణా తీరం తెనాలి అగ్రహారంలో ఓ నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు రామలింగడు. కౌండిన్యస గోత్రికుడైన గార్లపాటి రామన్న, ఆయన ధర్మపత్ని లక్ష్మమాంబ దంపతులకి లేకలేక కలిగిన మగపిల్లవాడు రామలింగడు. అయితే అల్లారుముద్దుగా పెరిగిన రామలింగడు చిన్నతనం నుంచి కొంటెతనాన్నే ఆభరణంగా చేసుకుని జీవించాడు. అతడు మహర్జాతకుడే, కాని రాముడిలా మాటిస్తూనే దాన్ని ఎలా తప్పించుకుందామా అని ఆలోచించే రకం. కృష్ణుడిలా అందరి మన్ననలు పొందుతూనే గండాల పాలవుతుండేవాడు. తానెంత సంపాదించినా తనకోసం ఏమీ దాచుకోని భోళాశంకరుడు. తన పేరు రామకృష్ణుడా రామలింగడా అన్న సందిగ్ధాన్ని వారసాలనాడే రేకెత్తించిన ఆ పసివాడే లోకవ్యాప్తంగా ప్రసిద్ధుడైన వికట కవి తెనాలి రామకృష్ణ.